అలాగే మరీ ముఖ్యమైనటువంటి అంశం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి దగ్గర నుండి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ప్రభుత్వం ఒక కుట్రతో చేసినటువంటి యాక్ట్. దీని మీద సుదీర్ఘ కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ కానీ పోరాటాలు చేసి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసివేయాలని, ఈ నల్ల జీవోలను రద్దు చేయాలని చెప్పి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈరోజు ప్రభుత్వం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు, ముఖ్యంగా చిన్న మిడిల్ క్లాస్ సంబంధించినటువంటి వారందరికీ కూడా ఈ రాష్ట్రంలో భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహిళలు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ బిక్కుమనేటువంటి పరిస్థితులు లేవు. ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని బ్రతికేటువంటి కార్యక్రమాన్ని 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ చేపట్టేటువంటి కార్యక్రమం. చెప్పినటువంటి వాడు 3,000 ఇస్తా ఉన్నారు, 5 సంవత్సరాల్లో 3,000 చేశాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంను అప్పుల పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనైతే రాష్ట్రంలో అప్పుల పాలైనా కూడా పేద ప్రజల కోసం నిలబడినటువంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకని పేద ప్రజలు, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి చెల్లికి మేమందరం కూడా చెప్తా ఉన్నాం, మీకు ఎటువంటి అవసరం ఉన్నా కూడా నిరంతరం ప్రజాసేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా ఆర్ఎన్ఎస్లో ప్రజాసేవ చేయడానికి నేను, నాతో పాటు మా శ్రేణులు యావత్తు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఒక మహర్దశ, ఒక సువర్ణ యుగం ప్రారంభమైందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతతో రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి చేయబోతా ఉందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ ప్రజలు స్వచ్ఛందంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ నాయకుల దృష్టికి తీసుకొని రండి, మేము మీకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇంకో రెండో ముఖ్యమైన విషయం,